గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి. 15,004 గ్రామ వార్డు సచివాలయాలు స్థాపించి 1,35,000 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకండి గాయాలైంది. సామాన్య మానవుని ఆరోగ్యానికి 10,032 విలేజ్ క్లినిక్లు, చిన్న ఆసుపత్రులు ప్రతి ఊర్లో పెట్టినందుకండి గాయాలైంది. 10,778 రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులందరికీ కూడా మందులు గాని, ఎరువులు గాని, సేకరణ గాని చేసినందుకండి గాయాలైంది. ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు అని పెట్టి 15,715 స్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేట్ స్కూళ్ల కంటే కూడా బాగుండేట్టుగా చేసి దానికి 3,700 కోట్లు ఇంచుమించు ఖర్చు పెట్టి రెండవ దశలో 22,344 స్కూళ్ల పనులు ప్రారంభం చేసినందుకండి గాయాలైనవి. నాడు నేడులో 16,880 ఆసుపత్రులు అద్భుతంగా ప్రైవేట్ ఆసుపత్రుల మాదిరి తయారు చేసినందుకండి విధ్వంసం జరిగినది. 17 మెడికల్ కాలేజీలు, కొత్త మెడికల్ కాలేజీలు కడితే దానికోసం అండి విధ్వంసం జరిగినది. 4 పోర్టులు, 10 హార్బర్లు, షిప్పింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాని వలనండి విధ్వంసం జరిగినది. అమ్మఒడి అని పెట్టి 44 లక్షల ఇంచుమించు 49,000 మంది తల్లులకు ఇంచుమించు 26,067 కోట్లు లబ్ధి చేకూర్చినందుకండి గాయం జరిగినది. రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు ఇంచుమించు 34,300 కోట్లు ఆర్థిక సాయం అందించినందుకండి గాయం జరిగినది. ఉచిత పంటల బీమాను పెట్టి 54,55,000 మంది రైతులకు ఇంచుమించు 7,800 కోట్లు ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగినది. సున్నా వడ్డీ పంట రుణాల కింద 84,66,000 మంది రైతులకు ఇంచుమించు 2,051 కోట్లు వడ్డీ కూడా ప్రభుత్వం రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగింది. ధరల స్థిరీకరణ నిధి కింద 7,800 కోట్లు రైతుకు సహాయపడేదానికి ప్రభుత్వం ఖర్చు చేసినందుకండి విధ్వంసం జరిగినది. వైఎస్ఆర్ ఆసరా కింద పొదుపు అక్క చెల్లెమ్మలందరూ కూడా 79 లక్షల మంది పొదుపు అక్క చెల్లెమ్మలకందరూ కూడా 25,600 కోట్లు ఇంచుమించు అంటే ఒక్కొక్క అక్క చెల్లెమ్మకు ₹1,00,000 పైన సహాయం ఇచ్చినందుకండి సహాయం జరిగింది. సున్నా వడ్డీ కింద మహిళలందరికీ కూడా 1,05,13,500 మందికి ఇంచుమించు దాదాపు 5,000 కోట్లు వడ్డీ అక్క చెల్లెమ్మల తరఫున ప్రభుత్వం కట్టినందుకండి విధ్వంసం జరిగింది. వైఎస్ఆర్ చేయూత కింద 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు దాదాపు 19,200 కోట్లు వాళ్ళు ఆదాయ వనరులు పెంచేదానికి సహాయం చేసినందుకండి గాయం జరిగింది. కాపు నేస్తం కింద 3,58,000 మంది కాపు సోదరులకు దాదాపు 2,030 కోట్లు సహాయం. ఈబీసీ నేస్తం కింద ఇతర కులాలందరూ కూడా 4,95,000 మంది అక్క చెల్లెమ్మలకు ఇంచుమించు 19,000 కోట్ల సహాయము అందుకనేనండి గాయం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా అని ఇంచుమించు 56,000 మందికి దాదాపు 450 కోట్లు విధ్వంసం అండి. 30 లక్షల ఇండ్ల పట్టాలు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వడము, 20 లక్షల ఇండ్లు కట్టియడము, దీనివల్ల విధ్వంసం జరిగిందండి. ఉద్యోగస్తులకు అయ్యారు 27%, అందుకనేనండి విధ్వంసం జరిగింది. కోవిడ్ సంక్షోభంలో భారతదేశంలోనే 1వ 2వ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, అందుకనేనండి విధ్వంసం జరిగింది. పోలవరం ప్రాజెక్టు మీరు వదిలిపెట్టేస్తే మీ చేత కాకుండా ఉంటే మళ్ళీ రూట్లోకి తీసుకొచ్చి ఇంచుమించు 13,000 కోట్లు తెచ్చి ఈ రోజు రేట్లకు, ఈ రోజు బ్యాంక్ అప్పు కాకుండా బడ్జెట్ లో నుంచి వచ్చేదానికి మేము ఏర్పాటు చేసినాం. ఎందుకండి విధ్వంసం. వెలుగొండ సొరంగం చేసినందుకండి విధ్వంసము. నెల్లూరు సంగం బ్యారేజ్ పూర్తి చేసినందుకు విధ్వంసము. ఔక టన్నల్ పూర్తి చేసినందుకు విధ్వంసము. పోతేటి పైన రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తేవడమా విధ్వంసము. గండికోట, చిత్రావతి, పులిచింతల ప్రాజెక్టులకు పూర్తి స్థాయి R&R చేయడమా విధ్వంసము. చివరకు కుప్పంకు కూడా నీళ్లు ఇచ్చినాం కదండి, అందుకనేనండి.